నమస్తే. కార్తీక పురాణం 8వ అధ్యాయము. మోహన్ వారి కార్తీక పురాణం పుస్తకం. సూక్ష్మధర్మ నిరూపణము, అజామిలోపాఖ్యానం. వశిష్ఠ మునీంద్ర, నా మనసులో గొప్ప సందేహము కలిగినది. ఆ సందేహమును తెలిపెదను, దానిని నశింపచేయుము. మీరు నాకు ధర్మ సూక్ష్మములు చెప్పితిరి, పాతకములలో గొప్పవారిని చెప్పినారు. వర్ణశంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములైన ప్రాయక్షిత్తములను చేసుకొని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా, మీరు ధర్మలేశము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారే, అది ఎట్లు సంభవమగును? ఓ మునీశ్వర, అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవని, వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలెనని తెలిసియు అట్లు చేయక దైవ వశము చేత సంభవించి కార్తీక దీప దానాది పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎట్లు సంభవించును? వజ్రపర్వతమును కోటి కొన చివరి భాగము చేత చూర్ణము చేయుట శక్యమగునా? తాను లోపల నుండి గృహమునకు అగ్నిని ముట్టించి మండుచుండగా తెలియని వాని వలె ఉండి పురుషుడి నీళ్లు అనగా చేతికి వచ్చినవన్నీ జలము అగ్ని మీద చలిన ఎడల ఆ అగ్ని చల్లారునా? మహానదీ ప్రవాహంలో స్వయముగా పడిగొట్టుకొని పోవచ్చు గట్టిపరకును ఆధారంగా చేసుకొనిన దరికి చేరునా? స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడ నుండి కిందికి పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకున్న ఎడల పడకుండునా? ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపజేయుట ఎట్లు శక్యమగును? నాకు ఈ సంశయమును నశింపజేయము. నాకే కాదు, వినువారందరికీ ఇది ఆశ్చర్యకరమే. కార్తీక మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపచేయునని మీరు చెప్పినారు. అది ఎట్లు సిద్ధించును? సూదుడిట్లు పలికెను. ఈ ప్రకారంగా రాజు మాటలను విని వశిష్ఠ మునీంద్రుడు చిరునవ్వి కొద్ది పుణ్యము చేత పెద్ద పాపములు ఎట్లు నశించును అని ఆశ్చర్యముతోనున్న రాజుతో ఇట్లనను. ఓ రాజా, వినుము. మంచి విమర్శ చేసితివి. నేను కూడా విచారించి విని వేదశాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మములున్నట్లు తెలిసినది. అట్టి సూక్ష్మధర్మములు ఎంత పనినైనా చేయ సమర్థములు. ఒకనొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును, ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును. కనుక ఈ విషయమందు సందేహము పొందకము, చెప్పేదను సావధానముగా వినుము. ధర్మములు గుణత్రయముతో కూడుకొని స్వల్పాధికములుగును. గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనునవి 3. ఈ 3 గుణములను ఈ ప్రకృతి వలన కలిగినవి. ఈ 3 గుణములను ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి అనగా మాయ. అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తములన్నీ తమస్సు వలన కర్మకాండ ఎంతయు రజోగుణము వలన కలిగినవి. తిరిగి జన్మ ఇచ్చినవి తమో గుణము వలన చేసిన ధర్మము తామసమనబడును. ఇది నిష్ఫలము. ఇందులో సత్వగుణంతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పి తిని, అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధి నొందును. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈ 3 విధముల యోగ్యతను విచారించగా విధిరహితముగాను మంత్రరహితముగాను చేయు దానాధికము తామసమనబడును. ఈ ఎంత గొప్పదనైనను సర్వపాపనాశన సామర్థ్యము కలది కాదు. ఓ జనక మహారాజా, దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్ష హేతువగును. ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిక్షించవలను. కర్మపద్ధతి జ్ఞేయము అనగా కర్మసరణి ఇట్టిదని నిక్షించుటకు వీలు లేదని భావం. అట్లు దేశకాల విచారణ చేసిన ధర్మం వలన సుఖమును పొందుదురు. కాబట్టి జ్ఞానము చేత కానీ అజ్ఞానము చేత కానీ దేశకాల పాత్ర విచారణతో చేసిన శర్మము అక్షయ ఫలమును ఇచ్చును. ఇందుకు సందేహము లేదు.
పర్వతము ఎత్తున కట్టెలను పేర్చి అందులో గురువిందగించంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నీ బూడిదయ్యగును. గృహములోని చీకటి చిన్న దీపమును వెలిగించిన నశించును. చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలం స్నానం చేసినను చివరికి నిర్మల జలమందు ఒకమారు స్నానమాచరించిన ఎడల ఆ మురికి పోవును. అట్లే అల్పపుణ్యము చేత అధిక పాపములు నశించగలవు. అజ్ఞానము చేత గాని జ్ఞానము చేత గాని చేసిన పాపములు అధికములు గాని స్వల్పములు గాని హరినామ సంకీర్తనము వలన నశించును. మహిమ తెలియక చేయబడినదైనను హరినామ సంకీర్తనము చే పాపములన్నీ వెదురు పొదలను అగ్ని వల దహించును. పైన చెప్పిన విషయమై ఒక కథ చెప్పెదను విను. పూర్వకాలమందు కన్యాకుబ్జమను క్షేత్రమందు వేదాంగ పారంగతుడై సత్యనిష్ఠుడన్న ఒక బ్రాహ్మణుడు గలడు. ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్మురాలు భార్య గలదు. వారిరువురకు చివరి కాలమున అజామినుడను ఒక కుమారుడు పుట్టిన. అజామినుడు దురాచారుడును దాసీభర్తయు హింసకుడును నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తి గలవాడై ఉండే. అట్టివాడు స్వల్పపుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించింది. ఆ అజామినుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లన్నా అజామినునకు యవ్వనము రాగానే ఒక దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసి ఉన్నది. దానితో సంగమము చేసి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము భోజనము శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుమ్మనాది కర్మలయందు ఆసక్తి గలవాడై ఆ దాసితోనే నిరంతరం కాలము గడుపుచుండెను. ఆ అజామినుడిట్లు కులాచార భ్రష్టుడైన కారణమును బంధువులందరూ అతని గృహము నుండి వెలగొట్టారు. అజామినుడు ఆ ఊరిలోని ఒక చండాలుని ఇంటిలో నివాసం చేసుకుని నిత్యము దాసితో కూడి కుక్కలను ఉచ్చులు వేసి మృగములను పట్టుకొనుసు దాసితో కూడి కుక్కలను ఉచ్చులు వేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెంటపెట్టుకొని అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజింపుచు కాలము గడుపుచుండెను. ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు త్రాగమని యాశతో తాటి చెట్టెక్కి కమ్మవిరి కింద పడి మృతి పొందెను. తర్వాత అజామినుడు భార్యను చూసి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకొని వికలుడై బహుశోకించి తర్వాత దానిని కొండ కొహయందు పారవైచి ఇంటికి పోయాను. తరువాత అజామినుడు యవ్వనవంతురాలైన దాని కూతురు చూచి పాపాత్ముడు గనుక తన పుత్రికను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించెను. తర్వాత అజామినునకు ఆ కూతురు ఎందు కొందరు పుత్రులు కలిగి నశించిరి. అందు చివరివాడు మాత్రం మిగిలి ఉండెను. వానికి నారాయణను నామకరణం చేసి అజామినుడు నడుచున్నప్పుడును కూర్చుండినప్పుడును జలపాన కాలమునందును భోజనము చేయనప్పుడును తిరుగుచున్నప్పుడును పుత్రపాసము చేత బద్ధుడై నిరంతరం ఆ నామముచే పలుకుచుండెను. నారాయణ నామముచేనే పలుకుచుండెను. తర్వాత కొంతకాలమునకు అజామినునకు మరణకాలము సమీపింపగా అతన్ని తీసుకొని పోవటంగా ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేతులను దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చింది. అజామినుడు తాను తీసుకొని పోవచ్చిన యమదూతలను చూసి భయపడి పుత్రస్నేహము చేత దూరమందాటలో ఉన్న కుమారుని నారాయణ నారాయణ అని పిలిచింది. ఆ పిలిచినప్పుడు భయము చేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణ ఆయన పలుమారులు పిలిచాను. రాజా దైన్యముతో కూడి నారాయణ నామ సంకీర్తనను మరణకాలమందు అజామినుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు వెరచి దూరముగా పోయి భయముతో నుండిరి. అంతలో తేజవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూసి ఓయి ఈ అజామినుడు మావాడు గాని మీవాడు కాడని పలికిరి. రాజా విష్ణుదూతలు పద్మముల వలె విశాలములైన నేత్రములు గలవారును పచ్చని పట్టుబట్టలను ధరించిన వారును పద్మమాలాలంకృతులను కీటవంతులను కుండలధారులను మంచి మాలికలు వస్త్రములు ఆభరణములు కలవారును 4 చేతులు గలవారును సుందర దేహులను శంఖచక్రములను ధరించిన వారును తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశింపచేయు వారును అయ్యుండిరి. ఇట్టి విష్ణుదూతలను చూసి యమదూతలు ఇట్లనిరి, మీరు ఎవరు? కిన్నరుల సిద్ధుల చారణుల దేవతల అని అడగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామిలుని తమ పుష్పక విమానం ఎక్కించుకుని తమ లోకమును తీసుకొని పోవు కోరిక గలవారే ఇట్లు పలికిరి. అండి తీసుకెళ్ళారు.
థ్యాంక్ యూ.